నిన్న ఎన్నికల ముందేమో జాబ్ క్యాలెండర్ లాగా మనం క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది ప్రభుత్వం, అప్పుడు వైకాపా ప్రభుత్వం. వీళ్ళన్నీ ప్రతి ఈ నెలలో ఈ జిల్లాల్లో మేము అందరికీ లబ్ధిదారులందరికీ బెనిఫిషరీస్ అందరూ కూడా ఇస్తామని ఏదో ఒక ఇల్లు కూడా పంచిన పాప అనుకోలేదు. ఇవాళ మళ్ళీ ఇక్కడ మెగా డిఎస్సి వాళ్ళ మన ఉద్యోగాలు కూడా అనుకున్నాను. అంటే ఏవైతే మేము హామీలు ఇచ్చామో అప్పుడు ఎలక్షన్లప్పుడు వాటన్నిటి సుమారుగా 2786 ఇళ్ళు మనకి ఎందుకు శాంక్షన్ కావడం ఇక్కడ కొట్టి. అలాగే సుమారుగా ఒక 1586 ఇళ్ళు బేస్మెంట్ లెవెల్, మిగతా ఏదైతే మిగిలిన 1200 ఇళ్ళు 1200 పూర్తయినాయి, 80% పూర్తయి. 6 నెలల్లో పూర్తి చేస్తాం. తమిళ కొద్దీ ఏదో తీగలాగితే డొంక కదిలిందని ఇవాళ ఎంత భారీ స్కామ్ జరిగిందంటే రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసేసి ఏదో ఎంగిల్మెంట్లు రాల్చి ఎలా పరిపాలన చేయాలో చేతకాక సర్వనాశనం అయిపోయినాయి. ఆ వ్యవస్థ ఈ వ్యవస్థలన్నీ నాశనం చేశారు. ఆ వ్యవస్థలని సరిచేయవలసినటువంటి అవసరం ఉంది ఈ కొత్త ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి అన్న చెప్పినట్టు అన్నీ దోచేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఈ వ్యవస్థలో టిడ్కో హౌసెస్ కూడా ఈరోజు భ్రష్టు పట్టింది. యాక్చువల్లీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు టిడ్కో హౌసెస్ ఒక నూతన టెక్నాలజీతో ఆ రోజు ఏర్పాటు చేయాలని పల్లంజీ వాళ్ళకి అప్పగించడం, అది త్వరితగతిన పూర్తి చేస్తున్నటువంటి సందర్భంలోనే ప్రభుత్వం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దీన్ని పట్టించుకోకపోవడం ద్వారా ఇది ఇబ్బంది కలిగింది లబ్ధిదారులకి, అర్హులందరికీ. ఆ అర్హులందరూ కూడా మొన్ననే టిడ్కో కూడా అప్పిచ్చేదానికి కూడా ముందుకు వచ్చింది. 2300 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఆ త్వరితగతిన డబ్బులు తీసుకొని మొత్తం టిడ్కో హౌసెస్ పూర్తి చేసి ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే ఆ రోజు వాళ్ళకి నివాస యోగ్యంగా మాకు కావాలని అర్జీలు పెట్టుకుని డబ్బులు కూడా బ్యాంకుల ద్వారా తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా ఒక 6 నెలల లోపలే వాళ్ళకి వాళ్ళ బియ్యం ఇవ్వడం జరుగుతుంది.